దళితుల పేరు మీద రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని దళితులను అడుగడుగునా మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ అని కౌశిక్ రెడ్డి శృతి మించి మాట్లాడితే సహించేది లేదని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాని టీఆర్ఎస్ నాయకులకు గాని లేదని, దళిత ముఖ్యమంత్రి నినాదంతో ఆనాడు గద్దెనెక్కిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి దళితులను మోసం చేస్తూనే వచ్చారని ఆయన అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని మోసం చేసిన మాట వాస్తవం కాదని ఆయన ప్రశ్నించారు. దళిత బంధు పథకంలో పలు అక్రమాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యేలు మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దళితులను టీఆర్ఎస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు లాగానే చూసిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బెండరాజు మల్లయ్య, జిల్లా కన్వీనర్లు జీడి రమేష్, హస్తాపురం తిరుపతి, సానాది వెంకటేష్, మండల అధ్యక్షులు సాయిలు, అందమేకల రాములు, మెరుగు సంపత్, దళిత కాంగ్రెస్ నాయకులు దంటి రవీందర్, యనమల మంజుల, ములకల కవిత, హస్తాపురం తిరుమల, తంగెళ్ల కిరణ్, గాలి అనిల్, మంద మహేష్, రాజ్ కుమార్, లింగంపల్లి లక్ష్మణ్, అక్కపల్లి మల్లేశం, మహేందర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అక్కడ హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే దళిత బంధు బాధితులతో ఒక కార్యక్రమం చేపట్టినాడో, పూర్తిగా దళితులను మోసం చేస్తూ, దళితుల పేరుతో రాజకీయం చేస్తూ, దళితులను కేవలం రాజకీయాల కోసం మాత్రమే వాడుకుంటున్న ఈ టీఆర్ఎస్ నాయకులకు, ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డికి ఈ వేదిక నుంచి మేము సవాల్ విసురుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ వేదిక నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పింది, కేవలం దళితులను వంచడానికి మాత్రమే దళిత బంధు అనే పథకం తీసుకొచ్చిండ్రు. హుజురాబాద్ బై ఎలక్షన్లలో మీరు గెలవడానికి మాత్రమే దళిత బంధు అనే పథకం తీసుకొచ్చిండ్రు. ఇది దళితులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేయదు అని ఆ రోజు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్పడం జరిగింది. ఇవాళ రోజున మీరు అదే రిపీట్ చేస్తూ ఉన్నారు. మేము ఈ వేదిక నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దళిత బంధులో అసలు మొదటి విడత, రెండో విడత అన్న అంశం ఎక్కడిది? ఆ రోజు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పినారు? దళితులకు 10 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తాము, దళితుల స్వావలంబన కోసం ఈ దళిత బంధు పథకం అనేది ఎంతో ఉపయోగపడుతుందని వేదిక మీద మీరు ప్రగల్భాలు పలికినారు కదా. మరి ఇవాళ రోజున ఎందుకు హుజురాబాద్ నియోజకవర్గంలోనే, మీరు పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న హుజురాబాద్ నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో మీరు దళిత బంధు ఎందుకు ఇవ్వలేకపోయినారు?